నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బల్లంకొండ సైదులు అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో గోల్కొండ అకాడమీ డైరెక్టర్ సైదులు మాట్లాడుతూ తమ వద్ద 13 రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులకు ఒకే రకమైన ఫీజుతో విద్యార్థులకు మిషన్ ప్రభోసా పేరుతో రెసిడెన్షియల్ కళాశాలలో విద్యను అందించడం జరుగుతోందని తెలిపారు. మే 26వ తేదీన రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతోందని, అది కేవలం విద్యార్థుల సామర్థ్యం చూడటానికి అన్నారు. జూన్ 10 నుండి విద్యార్థులకు కోచింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. ఇండియా అంటారు. ఉదాహరణకు మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎవరి పరిపాలనలో? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. నా పేరు సైదులు బెల్లంకొండ. నేను గోల్కొండ అకాడమీ డైరెక్టర్ని. 2016లో నేను సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత పోటీ పరీక్షల ప్రపంచంలో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులందరికీ పంచాలి అనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్థాపించాను. ఈ 8 సంవత్సరాల అనుభవంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులు ఏదైనా ఒకటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అలా ఒకటే ఎగ్జామ్కు కాకుండా అన్ని రకాల ఎగ్జామ్స్ ఒకే చోట ఉండేలాగా మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దాని పేరే మిషన్ ప్రభోసా అన్నమాట. సంస్కృతంలో ప్రభోసా అంటే అర్థం ఏంటిదంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక గురువు సమక్షంలో విద్యార్థి తన లక్ష్య సాధన కోసం కృషి చేయటం అని అర్థం అన్నమాట. అలా మా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మేము పర్యవేక్షణలో చదివిస్తాము. ఇక్కడ బ్యాగ్తో రండి, జాబ్తో వెళ్ళండి అనే కాన్సెప్ట్ చెప్తున్నాము. ఏంటి దీని అర్థం అని అంటే, కోచింగ్ ఒక చోట, టెస్ట్ సిరీస్ ఒక చోట, మెంటర్షిప్ ఒక చోట అని అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ 4:30కి లేపుతాము. నైట్ మళ్ళా 11:30 వరకు మీకు కోచింగ్తో పాటు క్లాస్ రూము, టెస్ట్ సిరీస్, రీడింగ్ హాలు, మీకు ఏదైనా మానసికంగా ఒత్తిడి ఉంటే మీ ఒత్తిడిని తొలగించేలాగా మెంటర్షిప్ కార్యక్రమాన్ని చేపడతాం. ఇక్కడ మీకు దీంట్లో జరిగే ప్రయోజనం ఏమిటి అంటే, అన్ని రకాల కోచింగ్లు ఒకే దగ్గర ఉంటవి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్, డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4, యూపీఎస్సి, ఇవన్నీ ఏ వింగ్ కా వింగే సపరేట్ గా ఉంటుంది. మనకి అన్ని రకాలుగా మంచి బిల్డింగ్ ఉన్నది ఇక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చదివే వాళ్ళకి ఒక వింగ్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఒక వింగ్ గా ఉంటుంది. గ్రూప్స్ చదివే వాళ్ళకి వేరే వింగ్ ఉంటుంది. ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఏమిటి అంటే, ఒక్క ఫీజు పే చేయండి, అన్ని రకాల కోచింగ్లు వినొచ్చు మీరు అన్నమాట. ఏదైనా ఒక్కటే కోచింగ్ ఫీజు. మీరు ఇప్పుడు ఇక్కడ బయటకు వస్తే గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నారనుకోండి, దీనికి ఒక 50-60 వేలు కట్టాలి. మళ్ళీ మీకు ఏదైనా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి రాయాలంటే దానికి వేరే ఫీజు పే చేయాలి. మనకాడ అలా ఉండదు. అన్నింటికి కలిపి ఒక్కటే ఫీజు పే చేయాలి. మినిమం ఫీజే తీసుకుంటాము. మీ ఇష్టం వచ్చినటువంటి ఎగ్జామ్ రాయొచ్చు. ఇలా మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు బ్యాగ్తో వచ్చి కనీసం ఒక జాబ్ వచ్చేంత వరకు మా దగ్గర చదువుకోవచ్చు. కోచింగ్ ఫీజు ఒక్కసారి పే చేయండి, మీకు జాబ్ వచ్చేంత వరకు హాస్టల్లో ఉండి చదువుకోండి. మీకు టెస్ట్ సిరీస్, ఎగ్జామ్, మెంటర్షిప్ అన్ని మేము కల్పిస్తాం. ఇక నేను అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే దిల్సుఖ్ నగర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్. కానీ మేమెందుకు దీన్ని భానూరు అంటే పటాన్ చెరువుకు పోయే మార్గంలో బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తర్వాత ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పోతే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలని తీసుకున్నాను. అంటే ఈ అశోక్ నగర్ లో పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అందుబాటులో అన్నీ ఉంటే సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి మంచి సినిమా వచ్చిందనుకోండి, సినిమాకి వెళ్ళిపోతారు. లేదా ఊరు నుంచి ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ ని కలవటానికి, రిసీవ్ చేసుకోవటానికి పోతున్నారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సమయం వృధా కావటానికి అవకాశం ఉంది జనజీవన స్రవంతిలో. అట్లా కాకుండా మనం వచ్చింది ఏంటి, ఒక లక్ష్యం కోసం వచ్చినాం. ఆ లక్ష్యాన్ని సిద్ధించేంత వరకు ఒక చోట మనకి బుద్ధుడు ఎలా అయితే తపస్సు చేశాడో అలా ఈ సెంటర్లో, ఇది భానూరు సెంటర్లో మీ అందరికీ మీ లక్ష్యం సాధించేంత వరకు మేము దగ్గరుండి చదివిస్తాం.
అందుకే మెయిన్ స్ట్రీమ్ అంటే ఈ ముఖ్య పట్టణంలో నుంచి బయటికి వచ్చి మీకు చదివే ఏకాగ్రత, చదివే ఏకైక లక్ష్యంగా ఉండేలాగా మేము బయట అవుట్స్కట్స్ లో పెట్టడం జరిగింది. మీకు కావాల్సింది రోజు వచ్చిపోయేది ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ 11:30 వరకు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ క్యాంపస్ లోనే మీకు సర్వం కల్పించబడుతుంది. మీరు అక్కడే చిత్తశుద్ధితోటి మేము చెప్పింది వింటూ ఉండండి. మీకు జాబ్ వచ్చేంత వరకు మేము కోచింగ్ ఇస్తూ ఉంటుంటాం అన్నమాట. ఇది జూన్ 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనకి జూన్ 10వ తారీఖు నుంచి మనం ఈ భానూర్ క్యాంపస్ లో పెడుతున్నాం. అయితే ఈ లోపుగా మనం ఏం చేస్తున్నామంటే మే 26వ తారీఖు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి పెడుతున్నాం అన్నమాట. దేనికి? ఇది మాక్ టెస్ట్ టైప్ అన్నమాట. ఈ మాక్ టెస్ట్ ఎవరికి పెడుతున్నాం? గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి, గ్రూప్ 2 కి, అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్ఎస్సి బ్యాంకింగ్ వాళ్ళకి పెడుతున్నాం. దీంట్లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి కూడా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ ను కూడా అటెండ్ చేయండి. ఈ మిషన్ ప్రభోసాలో కూడా జాయిన్ కాండి. ఈ మిషన్ ప్రభోసా పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే, మీరు చాలా మంది పిల్లల్ని అడిగి చూడండి, గ్రూప్ 1 కోచింగ్ వచ్చే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయరు, గ్రూప్ 2 ఎగ్జామ్ కి వచ్చిన వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయరు. అలా గ్రూప్ 1, గ్రూప్ 2 అనేవి 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో కంప్లీట్ అవుతాయి. 2 సార్లు ఎగ్జామ్ రాస్తే 10 సంవత్సరాలు అయిపోతుంది. 25-30 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి 40 సంవత్సరాలు వస్తాయి. చివరికి జాబ్ రాకుండానే ఇంటికి పోతారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఏ ఉద్యోగం రాకుండా ఇంటికి పోయి అమ్మ నాన్నలకు ఏ ముఖం పెట్టుకొని మీరు ఇంటికి వెళ్తారు? నేను కూడా ఢిల్లీలో కరోల్ బాగులో ఉన్నప్పుడు మా అమ్మ కూలీ పని చేసి డబ్బులు పంపించేది. చివరికి ఏ జాబ్ రాకుండా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముఖం నేను చూడలేకపోయాను. ఆ బాధతోటి హైదరాబాద్కు వచ్చి ఇక్కడున్న పిల్లలు ఈ 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో 1-2 ఎగ్జామ్సే రాయొద్దు. ఎన్ని ఎగ్జామ్స్ వీలైతే అన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఏదో ఒక జాబ్ కొట్టుకొని పోవాలి. అలా అన్ని రకాల ఎగ్జామ్స్ కి ఒకే చోట కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను అయితే కలెక్టర్ కావాలి లేకపోతే లేదు అన్నట్టుగా చదివాను. కొన్ని సందర్భాల్లో విజయం సాధిస్తాం, కొన్ని సందర్భాల్లో సాధించకపోవచ్చు. కానీ నా లక్ష్యం నా దగ్గరకు వచ్చిన ప్రతి విద్యార్థిని ఒక జాబ్ తోటి ఇంటికి పంపించాలి. వాళ్ళ అమ్మ నాన్నల కలని నిజం చేయాలి.